హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఐ లవ్ యూ సఖీలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అబ్బో, కిస్ చేయగానే అతని గురించి అంత బాగా తెలిసిపోయిందా? ఆ ముద్దులో అంత తెలిసిపోయిందా నీకు అతని గురించి అని అంటుంది చైత్ర నవ్వుతూ. అతను అలాంటి వ్యక్తి అయితే నన్ను కిస్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకుని వెళ్లిపోయేవాడు. ఎందుకో వాడికి నన్ను కిస్ చెయ్యాలి అనిపించింది. ఆ పెంట వెదవా అని హాస్ని తిట్టుకుంటూ పడుకుంటుంది. విశాల్ అంటాడు, ఆ కేసు గురించి ఇంకేదో క్లూ దొరికినట్లు ఉంది కదా అని. అవును, దొరికింది. మన ఇద్దరం ఇప్పుడు వెళ్ళి ఆ ఏరియా అంతా చెక్ చేద్దాం అని అంటాడు హర్ష. ఇప్పుడా? మార్నింగ్ వెళ్దాం లేరా అని అంటాడు విశాల్. మార్నింగ్ వెళ్తే పోలీసులు ఉంటున్నారు, మనల్ని అంతగా రానియరు కదా, వాళ్లే ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటారు. మనం అన్నీ సీక్రెట్ గా తెలుసుకోవాలి కదరా ఇలాంటివి అని అంటాడు హర్ష. ఇద్దరూ కలిసి ఆ డెడ్ బాడీ దొరికిన దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకసారి ఆ ఏరియా అంతా చూస్తారు. అక్కడే కారు ఆపేసి ఇద్దరు 1 కిలోమీటర్ వరకు నడుస్తూ వస్తారు. హర్ష అంటాడు, వాడు ఇంతకంటే డెడ్ బాడీని పట్టుకొని ఎక్కువగా నడవలేడు. అంటే ఈ సరౌండింగ్ లోనే అమ్మాయిని చంపేశాడు. మనం ఇక్కడే చెక్ చేయాలి అని అంటాడు హర్ష. అక్కడ దగ్గరలోనే ఒక బస్ స్టాప్ ఉంది. ఇద్దరు వెళ్లి ఆ బస్ స్టాప్ దగ్గర కూర్చుంటారు. చుట్టూ చూస్తారు, అన్ని చెట్ల పొదలుంటాయి. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడొకటి దూరంగా ఉంటాయి. అంటే వాడు ఎన్నుకున్న దారి ఇక్కడే, అంటే ఆ చెట్ల మధ్యలోకి వెళ్తే గాని తెలియదు అని అంటాడు విశాల్. అరే విశాల్, నాకు కొంచెంగా గుర్తొస్తుందిరా. ఆ రోజు నేను తాగి ఇదే బస్టాండ్ లో కూర్చున్నాన్రా. ఇక్కడి నుంచి ఆ అమ్మాయి నడుచుకుంటూ సంతోషంగా వస్తుంది. ఆ అమ్మాయిని చూసి ఇక్కడేరా నేను కిస్ చేశాను అని అంటాడు హర్ష. అంటే నువ్వేనారా ఆ సైకోవి? అమ్మాయి కిస్ చేసి వదిలిపెట్టేశావు, వేరే అమ్మాయిని చంపేశావా? నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంటాడు విశాల్ నవ్వుతూ. హర్ష, నోర్మై, ఏదో అమ్మాయిని కిస్ చేశాను అనుకోకుండా. అమ్మాయిలకు దూరంగా ఉంటాను నేను. నా డ్యూటీ ఏంటో తెలుసు కదా నీకు. మూసుకొని ఆ చెట్లలోకి వెళ్దాం పదా అని అంటాడు హర్ష. విశాల్ని చేయి పట్టి ఆ పదల్లోకి లాక్కెళ్తాడు హర్ష. వాళ్ళు టార్చి లైట్లు వేసుకుంటూ 1/2 కిలోమీటర్ వరకు పోతారు. అక్కడ ఒక పాడుబడ్డ ఇల్లు లాంటిది ఉంటుంది. చిన్న లైట్ మాత్రమే కనిపిస్తుందా ఇంట్లో. హర్ష, విశాల్ ఇద్దరు ఆ ఇంటి చుట్టూరా తిరుగుతారు. ఆ ఇంట్లో ఎవరు ఉన్నట్లుగా కనిపించరు. కిటికీలన్నీ క్లోజ్ చేసేసి ఉంటాయి. ఇంట్లో ఎవరూ లేనట్లున్నారా హర్ష అని అంటాడు విశాల్. ఎవరైనా ఎందుకుంటారా, ఇది లోపలికి ఉంది కదా. వాడు ఈ ఇంట్లోనే అమ్మాయిని చంపాడ్రా. కొన్ని రోజుల వరకు ఇంట్లోకి రాడు. మనం ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది. విశాల్ అక్కడున్న కట్టె తీసుకొని విండోకున్న గ్లాస్ పగలగొడతాడు. లోపలికి చేయి పెట్టి ఇంకో విండో గ్లాస్ లాక్ తీసి కిటికీలో నుంచి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఇంట్లో అంతా చీకటిగా ఉంటుంది. వాళ్ళు టార్చ్ చేసి ప్రతి వస్తువులను వెతుకుతుంటారు. బెడ్రూమ్ వరకు వెళ్తారు. బెడ్రూమ్ లో అంతా చిందరవందరగా పడి ఉంటుంది. హర్షకు అర్థమైపోతుంది వాడిక్కడే రేప్ చేసి చంపేశాడు అని. బెడ్ మీద తాళ్లు కట్టి ఉంటాయి. చుట్టూ అన్నీ చెక్ చేశాడు హర్ష. విశాల్ బెడ్ కిందకి తొంగి చూసేసరికి అక్కడ ఆమె ఐడెంటిటీ కార్డు పడి ఉంటుంది. ఐడెంటిటీ కార్డు తీసుకొని చూస్తాడు. అమ్మాయి పేరు స్వాతి అని ఉంటుంది. హర్ష అన్ని షెల్ఫ్లు వెతుకుతూ ఉంటాడు. ఒక దగ్గర ఒక రింగ్ దొరుకుతుంది. అది సిల్వర్ది అయినా దాని స్టోన్ లోపల ఎస్ అని ఉంటుంది. ఎందుకో అనుమానం వచ్చి హర్ష తీసి జోబులో పెట్టుకుంటాడు. ఇద్దరు కన్ఫర్మ్ చేసుకుంటారు వాడు ఇక్కడే చేశాడు అని. ఎందుకైనా మంచిది అని చెప్పి విశాల్, హర్ష అన్ని రూముల్లో కెమెరాలు పెట్టి వెళ్లిపోతారు. టైం చూసుకుంటే రాత్రి 10 అవుతుంది. మళ్ళీ 1/2 కిలోమీటర్ నడిచి రోడ్డెక్కుతారు. బస్టాండ్ లో కాసేపు కూర్చుంటారు. ఏరా హర్ష, నువ్వు కిస్ చేసిన అమ్మాయి గుర్తొస్తుందా నీకు అని నవ్వుతాడు విశాల్. అవునరా, చాలా మిస్ అవుతున్నాను. ఎలా అయినా ఇదే ఏరియా. అంత రాత్రి వచ్చిందంటే మళ్ళీ వస్తదేమోరా. ఈ సైకోవాడు ఇదే ఏరియాలో తిరుగుతున్నాడు. తనకు ఏమైనా ప్రాబ్లం అవుతుందో ఏమో. అప్పుడే అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావరా? ఈ ఏరియాకి ఇప్పట్లో వాడు రాడు. కొంచెం టైం తీసుకుని ఏదో ఒకటి చేస్తాడు. ఈ లోపు వచ్చినా మన కనబడుతుంది. నువ్వేం భయపడకురా అని చెప్పి విశాల్, హర్ష నడుచుకుంటూ వాళ్ళ కార్ దగ్గరికి వెళ్లి ఇంటికి వెళ్లిపోతారు. ఎప్పుడు చైత్ర హాస్ని నిద్రలేపేది. ఇప్పుడు హాస్నీని చైత్ర నిద్రలేపుతుంది.
లేవే, ఆఫీస్ టైం అవుతుంది అని. చైత్ర ఆశ్చర్యపోతుంది. ఏంటమ్మా ఇవాళ నువ్వు నన్ను లేపుతున్నావు అని. ఏమోనే, ఈ మధ్యన సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి అని అంటుంది దిగాలుగా హాసిని. ఓ అలాగా, అయితే నీకు మళ్ళీ కిస్ కావాలన్నట్టు వెళ్ళి వాకింగ్ చేయి, వాడొచ్చి మళ్ళీ ఇస్తాడు అని అంటుంది చైత్ర నవ్వుతూ. అక్కడున్న బాటిల్ని తీసి చైత్ర మీదకి విసిరి కొడుతుంది హాసిని. చాలా డిస్టర్బ్ అయ్యాను, ఎలాగైనా కనుక్కుందామా అతని గురించి అని అంటుంది హాసిని. ఎలా కనుక్కుంటావు? ఫేసు చూడలేదు అన్నావు, ఎక్కడుంటాడో తెలియదు అంటున్నావు. అదే టైంకు వాకింగ్ చేస్తే ఆ సైకోగాడు ఎత్తుకెళ్తాడు నిన్ను. ఇప్పుడు సైకోగాడు తిరుగుతున్నాడంట. కొన్ని రోజులాగు, నీ అదృష్టం బాగుంటే మళ్ళీ నీ లైఫ్ లోకి వస్తాడతను. ఇక్కడితో వదిలే అని అంటుంది చైత్ర. అంతే అంటావనే అని అంటుంది హాసిని. అంతే అంటూ చైత్ర హాసిని దగ్గరకు వచ్చి నురుటి మీద ముద్దు పెట్టుకొని, నీ మనసుకు నచ్చితే ఇలా కలిపిన దేవుడు తప్పకుండా మళ్ళీ నీకు కలుపుతాడు, హాయిగా పడుకోవే అని అంటుంది చైత్ర. చైత్ర హాసిని ఇద్దరు పడుకుంటారు. ఉదయం ఎప్పట్లాగానే ఆఫీస్ రెడీ అయి వెళ్తారు. ఆఫీస్లో అంతా గందరగోళంగా ఉంటుంది. వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు. మేనేజర్ గారి దగ్గరికి వెళ్లి, సార్ ఏమైంది, ఇంత హడావుడిగా ఉంది ఏంది అని అడుగుతారు ఇద్దరు. మేనేజర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు, ఏమీ చెప్పలేక. సార్ ఎందుకు బాధపడుతున్నారు, అసలు ఏమైందో చెప్పండి అని అంటుంది చైత్ర. ఏం చెప్పాలమ్మా, మన ఆఫీస్లో నరేంద్ర అని ఒక అతడు ఉన్నాడు కదా, పాపం అతని కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఎవరో నిన్న కిడ్నాప్ చేశారంట, చాలా ఘోరంగా రేప్ చేసి చంపేశారు. పేపర్లో న్యూస్ వస్తుంది. పాపం నరేంద్ర కుప్పకూలిపోయాడు, హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడమ్మా అని అంటాడు మేనేజర్. మళ్ళీ ఇంకొకరినా, మొన్ననే ఒక అమ్మాయిని చంపేశారు, మళ్ళీ ఇంత చిన్నమ్మాయినా, పాపం నరేంద్ర సార్ ఎలా ఉన్నారు అని అడుగుతారు ఇద్దరు. చాలా క్రిటికల్ అంటున్నారమ్మా, నరేంద్రాన్ని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది, చాలా మంచి వ్యక్తి, పాపం ఒక్కగానొక్క కూతురు, ఆ సైకోగాడికి కొంచెం కూడా కనికరం లేదు అని బాధపడతాడు మేనేజర్ గారు. న్యూస్ అంతా సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక హత్య అని పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీటింగ్ పెట్టుకుంటారు. అసలు ఆ సైకో ఎవరు, ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు అంటే మనం డ్యూటీ సరిగ్గా చేయట్లేదని పత్రికల వాళ్ళు రాసేస్తున్నారు అని అడుగుతాడు చంద్రశేఖర్ ఎస్పీ. ఇంతకీ కేసు ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని అంటాడు. సార్ సిఐ సురేంద్ర ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చంద్రశేఖర్ సురేంద్రాని పిలుస్తాడు. సురేంద్ర సెల్యూట్ చేసి, అన్ని ఎంక్వైరీలు చేస్తున్నాం సార్, వాడు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు వెళ్ళాడు, కొన్ని ఏరియాలలో సీసీ కెమెరాలు లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా ఏమీ లేవు, పెట్రోలింగ్ తిరుగుతున్నాము, వాడు ఇంత తొందరగా చేస్తాడు అని అనుకోలేదు, ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకుంటాను అని చెప్తాడు. నీతో పాటు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ ఎవరు అని అడుగుతాడు. సార్ ఎస్ఐ గోపాల్, త్వరగా కేసు సాల్వ్ చేయండి, ఇదే ఛాన్స్ అని సిబిఐ వాళ్ళు కూడా ఈ కేసును తీసుకుంటారు, మీకు సిబిఐ వాళ్ళ గురించి తెలుసు కదా, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, కొంచెం శ్రద్ధతో చేయండి, మీడియా వాళ్ళు పత్రికల వాళ్ళంతా మనల్ని దుమ్మెత్తిపోస్తున్నారు, ఏది జరిగినా మనల్నే అంటారు అని గుర్తుపెట్టుకోండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఎస్పీ. సురేంద్ర గోపాల్ని పిలిచి, ఏంట్రా ఎస్ఐ ఏం చేద్దామంటావ్ అని అంటాడు. మామా రాత్రి పెట్రోలింగ్ చేద్దాం. ఒరే ఎంత జాన్ జిగిడి దోస్తులం అయినా ఇది ఆఫీసు, నీ పై అధికారిని మర్యాద ఇవ్వరా కొంచెం అని బ్రతిమలాడతాడు. సరేలేరా, రేపటి నుంచి మర్యాద ఇస్తాను. సిబిఐ డిపార్ట్మెంట్ లో విశాల్, హర్ష వాళ్ళిద్దరి ముందు ఆఫీసర్ ఈ రోజు పేపర్ పడేస్తాడు. మీరేం తెలుసుకుంటున్నారు, ఇంకో అమ్మాయిని చంపేశాడు, ఇంత నెగ్లెక్ట్ గా ఉంటున్నారు, ఇప్పటి వరకు మీకు ఏం ఇన్ఫర్మేషన్ దొరికింది అని అడుగుతాడు ఆఫీసర్. సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, ఇప్పుడు ఆ అమ్మాయిని చంపిన దగ్గరికి వెళ్లి వచ్చాం, వాళ్ళ ఫాదర్ కి హార్ట్అటాక్ వచ్చింది, ఇటు హాస్పిటల్లో అంతా ఎంక్వైరీ చేస్తున్నాము, మాకు ఒక 4 రోజులు గడువు ఇవ్వండి, మేం మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము అని హర్ష చాలా సీరియస్ గా చెప్తాడు. 4 days కాదు, 1 week టైం ఇస్తున్నాను మీకు, మీరు ఏం చేస్తారో తెలియదు, అదేదో వాడెవడో మీరు కనిపెట్టాలి అని అంటాడు ఆఫీసర్. ఓకే సార్ అని చెప్పి విశాల్, హర్ష బయటికి వచ్చేస్తారు.
అరే విశాల్, ఈ సైకోగాడు చిన్న అమ్మాయిని కూడా వదిలిపెట్టడం లేదు. మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ముందు అక్కడికే వెళ్దాం అని అంటాడు. ఇద్దరు కలిసి ఆ అమ్మాయి డెడ్ బాడీని పడేసిన దగ్గరికి వెళ్తారు. స్వాతి అనే అమ్మాయిని ఎలా చంపాడో ఈ అమ్మాయిని కూడా అలానే చంపేశాడు. విశాల్కి హర్షకి గుండె తరుక్కుపోయింది ఆ అమ్మాయి డెడ్ బాడీ చూసి. ఎలారా వీణ్ణి దొరకపట్టేది అనుకుంటారు. స్వాతి అనే అమ్మాయిని చంపేసిన ప్లేస్ కి ఈ ప్లేస్ కి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే వాడు 2 ఏరియాలు దాటి ఈ హత్య చేశాడు. వాడు ఇంకా టైం తీసుకుని వేరే ఏరియాలో చేస్తాడు. అయితే ముందుగా మనమే ఆ ఏరియాలకు వెళ్లి సీసీ కెమెరాలు చెక్ చేద్దాం అని చెప్పి ఆ ఏరియాకి వెళ్తారు ఇద్దరు. ఆ సీసీ కెమెరా దగ్గరికి వెళ్లి చెక్ చేస్తుంటే ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఇంటికి పోవడం కనిపిస్తుంది. ఒక ముసుగు వేసుకున్న మనిషి వచ్చి ఏదో అడ్రస్ అడిగినట్లు అడుగుతాడు. ఆ అమ్మాయి చూపిస్తుంది. అలా 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి కాలేజీ నుంచి వస్తుంటే వెనక నుంచి వచ్చి నోరు మూసేసి కారులో ఎక్కించిపోయినట్లుగా ఉంది. కార్ కి నెంబర్ లేదు. ముసుగు వేసుకున్న మనిషి ఫేస్ కనపడలేదు. ఇది మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి. వాడు అన్ని పకడ్బందీగా చేస్తున్నాడ్రా. సీసీ కెమెరాల్లో కూడా అంత ఈజీగా దొరకడు. హర్ష, నేను ఒకటి గమనించాను అని అంటాడు విశాల్. ఏంట్రా అది అని అడుగుతాడు హర్ష. స్వాతి అనే అమ్మాయికి భుజం పైన శ్రీ అని పచ్చబొట్టు ఉంది. అంటే నేను అమ్మాయి వేయించుకున్నది అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి డెడ్ బాడీ మీద కూడా శ్రీ అని పచ్చబొట్టుంది. అంటే వాడే చంపేసి శ్రీ అని పచ్చబొట్టు వేస్తున్నాడు. అదొకటి క్లూ ఉంది. అయితే వీడికి ఆడవాళ్ళంటే బాగా పిచ్చైనా ఉండాలి. ఒకవేళ విరక్తి లాంటిదైనా కలిగి ఉండాలిరా. అందుకే వీడిలా చేస్తున్నాడు. ఎలాగైనా దొరకబడదాం అని అంటాడు హర్ష. సురేంద్ర, గోపాల్ కూడా సీసీ కెమెరాలు చూడటానికి వస్తారు. అక్కడ విశాల్ హర్షను చూసి సురేంద్ర కోపం వస్తుంది. మిస్టర్ హర్ష, మీకు ఇక్కడేం పని? మా కేసులో మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటాడు సురేంద్ర కోపంగా. చూడు మిస్టర్ సురేంద్ర, మా పని మేం చేస్తున్నాం. మీ పని మీరు చేయండి. మీ దాంట్లోకి మేము అడ్డురాము. ఎవరి పని వాళ్ళది. ఇక్కడ వాడిని దొరకపట్టడం చాలా ఇంపార్టెంట్. విశాల్ కూడా అంతే కోపంతో అంటాడు. మా వల్ల కాకపోతే ఈ కేసును మేము మీకే ఇస్తాం. ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు మధ్యలోకి రాకూడదు. ఆ విషయం మీకు తెలియదా అని అంటాడు సురేంద్ర. మాకు అన్ని రూల్స్ తెలుసు, కానీ మేము కూడా కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. కావాలంటే మీకు సహకరిస్తాము. మాకు ఏమైనా క్లూస్ దొరికితే మీకు సహకరిస్తాము అంటాడు హర్ష. గోపాల్ అంటాడు, సార్, మనం వెళ్లి సీసీ కెమెరా చూద్దాం. ఇలా మాటలతో టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి గోపాల్, సురేంద్ర లోపలికి వెళ్తారు. విశాల్, హర్ష బయటికి వస్తూ, విశాల్, ఏంట్రా వాళ్ళకి అంత కోపం వస్తుంది అని అంటాడు హర్ష. వాళ్ల పని మనం చేస్తే ఎవరికైనా కోపం వస్తుందిరా. కాకపోతే మనం వాళ్ళ హెల్ప్ చేద్దాం. మనం వాళ్ళకు కొంత టైం ఇద్దాం. వాళ్ళ వల్ల కాకపోతే మనం సీరియస్ గా చేయొచ్చు. సరే, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. చైత్ర, హాసిని ఆ రోజు షాపింగ్ ఉందని షాపింగ్ చేసేసి కొంచెం లేటుగా వాళ్ళు ఉన్న ఏరియా కాకుండా వేరే ఏరియా నుంచి వస్తూ ఉంటారు. సరదాగా మాట్లాడుకుంటూ వస్తుంటారు. వాళ్ళకి ఒక పోలీస్ వ్యాన్ ఎదురవుతుంది. అందులో నుండి సురేంద్ర, గోపాల్ దిగుతారు. ఈ టైంలో మీకిక్కడ ఏం పని? మీరు ఎందుకు తిరుగుతున్నారు? సైకో తిరుగుతున్నాడని తెలుసు కదా, కొంచెం ముందే ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోవాలని తెలుసుకోవాలి అని సురేంద్ర కొంచెం కఠినంగా మాట్లాడతాడు. ఆఫీస్కి వెళ్లి వస్తున్నాము అని చెప్తుంది హాసిని. ఆఫీస్ 5 గంటల వరకే ఉంటుంది. ఇప్పుడు 8 అవుతుంది టైము. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఇలా బయటకు వస్తే ఎలా? మీరు మాకు సహకరించాలి అని అంటాడు. సారీ సార్, ఇక అలా పొరపాటు చేయము అని అంటుంది హాసిని. గోపాల్, వీళ్ళని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని అంటాడు సురేంద్ర. సరే సార్ అని చెప్పి గోపాల్ స్టార్ట్ చేసి వాళ్ళని ఎక్కించుకుందామని చెప్పి, వదినా రండి అని అంటాడు గోపాల్. హే మిస్టర్, పోలీస్ వై బ్రతికిపోయావు, మా ఫ్రెండ్ ను వదినా అని అంటున్నావేంటి అని హాసిని కోపంగా అడుగుతుంది. మీకు ఇంకా తెలియదా మేడం అని నవ్వుతూ, సురేంద్ర సార్ మరదలు చైత్ర గారు, అందుకోసమే వదినా అన్నాను అని అంటాడు గోపాల్. ఓ, మీ బావ అంటే ఈ సారేనా? సురేంద్ర దగ్గరికి వెళ్లి, హాయ్ సార్, నేను హాసిని, చైత్ర ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటుంది. హాయ్ అని చెప్పి, మీరు ఇలా బయట తిరగకండి, మాకెందుకు టెన్షన్ పెడతారు, వెళ్ళమ్మా అని అంటాడు సురేంద్ర కోపంగా. చైత్ర మాత్రం సురేంద్రని కోపంగా చూస్తుంది.
సచ్చినోడు నాతో మాత్రం మాట్లాడటం లేదు అని చెప్పి గోపాల్ ఇద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ సురేంద్ర దగ్గరికి వచ్చేస్తాడు. విశాల్ హర్ష ఇంటికి వస్తూ మనం కొన్ని రోజులు ఎంక్వైరీ చేద్దాం, వాళ్ళ వల్ల కాకపోతే మన ఆధారాలు ముందు పెడదాం, వాళ్ళని ఇప్పుడే డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడు హర్ష. సురేంద్ర, గోపాల్ మన క్లాస్మేట్సే కదరా, అయినా వాడు డ్యూటీలో చూడు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడో, మనం ఎవరో తెలియనట్లు వాడు డ్రెస్ లేనప్పుడు కనపడాలి, వాడిని బాగా కుమ్ముతానంటాడు విశాల్. అరే మనం కూడా అలాగే ఉండాలిరా, నేను అందుకే లైట్ గా తీసుకున్నాను, అయినా విశాల్ నువ్వు పడుకో, నేను అలా బయటకు వెళ్లి వస్తాను అని అంటాడు హర్ష. ఈ టైంలో ఎందుకురా బయటికి, ఆ రోజు అమ్మాయి కనపడింది కదా, ఆ ఏరియాలో వెతుకుతారా, ఆ అమ్మాయిది అదే ప్లేస్ అయి ఉండాలి. అబ్బో ఆ అమ్మాయి నీ కోసం బయటకు వస్తుంది అనుకుంటున్నావా, అసలు ఆ అమ్మాయి ఫేస్ కూడా నీకు గుర్తులేదు, అవసరమంటావా అని అంటాడు విశాల్. ఏమో అదృష్టం ఉంటే బయటికి రావచ్చు, అయినా తెలుస్తుంది కదరా, అమ్మాయిలు ఆ ఏరియాలో ఎవరెవరుంటారు అనేది తెలుసుకోవచ్చు కదా అని అంటాడు హర్ష. సరే నేను వస్తా అని చెప్పి ఇద్దరూ కలిసి ఆ ఏరియాకు బయలుదేరతారు. అక్కడ బస్టాండ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తారు. అది ఒక కాలనీ లాగా ఉంటుంది. ఒక్కొక్క ఇల్లును చూసుకుంటూ వెళ్తున్నారు. టైం 10 అయింది కదా, ఇంకా ఎవరు పడుకోలే, ఆ పిల్లలు చూడు ఎలా ఆడుతున్నారో అని అంటాడు. ఈ టైంకి పడుకోవాలని రూల్ ఏమన్నా ఉందా, వాళ్ళ ఇష్టం, ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పడుకోదు, నా గురించి ఆలోచిస్తుందంటావా అని అంటాడు హర్ష నవ్వుతూ. ఎందుకు ఆలోచించదురా, నువ్వు ఎక్కడ కలిస్తే తన్నాలని కాచుకొని కూర్చుండొచ్చు, అందుకే కొంచెం దూరంగా ఉండు అని అంటాడు విశాల్ నవ్వుతూ. నేనేం చేశాను, తనకు సారీ చెప్పాలని కదా తిరుగుతున్నాను అని అంటాడు బొంగుమూతి పెట్టి హర్ష. అంత లేదమ్మా, ఒక అమ్మాయికి ఇస్తే ఎవరైనా ఊరుకుంటారంట్రా, మళ్ళీ వచ్చి ఇవ్వు అంటారా, పాపం ఆ అమ్మాయి నిన్ను కూడా సరిగ్గా చూడనట్లుంది, ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తుందో ఏమో అని అంటాడు విశాల్. ఇద్దరూ అలా 2 వీధులు తిరిగి వస్తుంటే వాళ్లకు చైత్ర కనిపిస్తుంది. విశాల్ దగ్గరికి వచ్చి, హాయ్ చైత్ర, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. హాయ్ అన్నయ్య, చాలా రోజుల తర్వాత కలిశారు, ఏంటి ఈ టైంలో బయటికెళ్ళావు, జాగ్రత్తగా ఉండాలని టీవీలో అన్నీ చెప్తున్నారు కదా అని అంటాడు విశాల్. లేదన్నయ్య, మా ఫ్రెండ్ కి కొంచెం ఫీవర్ గా అనిపిస్తే మెడిసిన్ తీసుకుని వచ్చాను, అదే మా ఇల్లు అని చూపిస్తుంది చైత్ర. అన్నయ్య మర్చిపోయినా, సంజన ఎలా ఉంది అని అడుగుతుంది చైత్ర. బానే ఉందిరా, ఎప్పుడైనా ఇంటికి రా అని చెప్తాడు విశాల్. బాయ్ అని చెప్పేసి విశాల్ హర్ష వెళ్లిపోతారు. మరి విశాల్ హర్ష ఈ కేసుని ఛేదిస్తారా, లేక సురేంద్ర గోపాల్ ఈ కేసును ఛేదిస్తారా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.